వెల్కమ్ బ్యాక్. కూటమికి విడాకులు లేవు అంటూ ఉన్నారు నారా లోకేష్. కూటమి ఐక్యత 15 ఏళ్ల పాటు ఉంటుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాడు అంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. కూటమి విడిపోతే తప్ప జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేది విజయసాయి రెడ్డి అంచనా. సార్, కూటమి చాలా అద్భుతంగా ఉంది, ఐక్యత సూపర్ గా ఉంది అని చెప్పి అగ్రనాయకులందరూ పదే పదే చెప్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు, లోకేష్ చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది టీడీపీ అండ్ జనసేనల మధ్య? అంటే మ్యాక్రో లెవెల్ వేరు, మైక్రో లెవెల్ వేరు, రెండు వేరుంటాయి. మ్యాక్రో లెవెల్లో చూస్తే డెఫినెట్ గా పర్ఫెక్ట్ తో పనిచేస్తున్నారు. ఎక్కడా ఒకరినొకరు నొప్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్లు దే ఆర్ వాకింగ్ ఎక్స్ట్రా మైల్ అంటారు ఇంగ్లీష్ లో. కావాలంటే కాస్త అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడా ఆ ఇంప్రెషన్ రాకూడదు. అంటే కూటమిలో ఎందుకంటే జగన్ కాచుకొని కూర్చున్నాడు గనక మీరు అన్నట్లు వైసీపీ గెలవాలి రేపు అంటే టీడీపీ జనసేన విడిపోవడం అనేది ఒక కీలకమైన రాజకీయ అంశం. ఎందుకంటే టీడీపీ జనసేన కలవడం ఒక గేమ్ చేంజర్ అయింది గనక. సో అందువల్ల వైసీపీ సర్టన్లీ ఆశిస్తూ ఉంటుంది గనక ఆ అవకాశాన్ని ఇవ్వకుండా టీడీపీ జనసేన రెండు జాగ్రత్త పడుతున్నాయి. వాటి అగ్రనాయకత్వం దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. మీకు క్లాసిక్ ఎగ్జాంపులే బాలకృష్ణ సృష్టించిన బీభత్సం. అసెంబ్లీలో బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి ఎవడు అనే పదం వాడినప్పుడు మీకు పెద్ద ఎత్తున మెగా అభిమానులు రియాక్ట్ అయ్యారు, మాలాంటి వాళ్ళని రియాక్ట్ అయ్యాం. తెలుగుదేశం ఒక రకంగా డిఫెన్స్ లో పడింది, కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడా రియాక్ట్ కాలేదు. జనసేన నాయకులు ఎవరు రియాక్ట్ కాలేదు, చాలా సంయమనాన్ని పాటించారు. కారణం ఏంటంటే ఈ కూటమి ద్రావద్యం తర్వాత చంద్రబాబు నాయుడు కూడా బాలకృష్ణను ఇక ఎక్స్ట్రా చేయకుండా ఆపగలిగాడు. లేకపోతే బాలకృష్ణ మరి ఇంకేదైనా అన్ని ఉంటే ఇంకా గందరగోళం అయ్యేది. సో అందువల్ల ఈ జాగ్రత్త ఎప్పుడు పడుతున్నారు. రెండో ఉదాహరణ మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలి లోకేష్ను, లేదు సీఎంఏ చేయాలని ఆ మధ్య కాస్త తెలుగుదేశం నాయకుల నుంచి వినుపడ్డాయి. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆశీస్సులు లేకుండా వాళ్ళు అలా అనరు కదా. దావోస్లో అయితే టీజీ భరత్, చంద్రబాబు నాయుడు, లోకేష్ల సమక్షంలో అన్నాడు. సో ఈ చర్చ అంతా జరిగిన తర్వాత జనసేనలో కూడా ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఏంటి మా పవన్ కళ్యాణ్ ప్రియారిటీని తగ్గించడానికి లోకేష్ ప్రియారిటీని పెంచుతున్నారు అనేది వచ్చింది. మళ్ళంటే వాళ్ళని కూడా విశ్లేషించారు. దాన్ని కూడా ఇక మీరు గమనిస్తే ఆ తర్వాత మళ్ళీ చర్చ రాలే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్, సీఎం అనే చర్చ ఎక్కడా రాలే. అందువల్ల మ్యాక్రో లెవెల్ స్థాయిలో క్లియర్గా ప్రయత్నాలు చాలా కాన్షియస్గా జరుగుతున్నాయి, వాటి రిజల్ట్ కూడా ఉంది. క్షేత్రస్థాయికి వచ్చే వరకు ఎక్కడ సమస్యలు వస్తున్నాయంటే, ఒక సమస్య ఏంటంటే మీకు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా బలమైన టీడీపీ నాయకులకే అధికార వ్యవస్థలు, ప్రభుత్వాలు గుర్తింపు ఉన్నాయి. ఎందుకంటే చాలా చోట్ల జనసేన ఎమ్మెల్యేలు గెలిచిన చోట జనసేనకు మెజార్టీలు గెలవలే. వాస్తవంగా ఎక్కడైనా టీడీపీయే పెద్ద పార్టీ. జనసేన సొంతగా గెలవగలిగిన సీట్లు చాలా తక్కువ కదా. 2019 రిజల్ట్ ఉదాహరణ కదా. కానీ జనసేనకున్న 6, 7, 8, 10% ఓటింగ్ ఏదైతే ఉందో అది అక్రాస్ ద స్టేట్ ఉంది కనుక ఆ ఓటింగ్ టీడీపీ గెలుపుకు కీలకం కనుక పొత్తు పెట్టుకున్నారు. అందువల్ల జనసేన ఓట్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ స్టేట్. టీడీపీ ఓటేమో ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. అందువల్ల మీకు టీడీపీకి రాష్ట్ర నాయకత్వానికి ఉండే అవగాహన వేరుంటుంది. క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మేమే బలవంతులం కదా అనే భావన టీడీపీలో ఉంది. అందువల్ల జనసేన గెలిచిన ఎమ్మెల్యే ఉన్న చోట కూడా బలమైన టీడీపీ నాయకుడు ఉంటే ఆ టీడీపీ నాయకుడే చలామణి అవుతున్నాడు. ఇది జనసేన అంగీకరించలేకపోతుంది. ఇది మొదటి సమస్య. రెండవ సమస్య ఏమవుతుంది అంటే వైసీపీలో ఉన్న నాయకులు వైసీపీని వీడినప్పుడు టీడీపీలో చేరాలి అంటే టీడీపీలో స్కోప్ లేదు. టీడీపీ వారు ఎలో చేయడం లేదు. ఎందుకంటే వైరం కూడా టీడీపీకి వైసీపీకి అలా ఉంది. కానీ ఏమవుతుంది, వాళ్ళు వెళ్ళి జనసేనలో చేరి టీడీపీ మిత్రపక్షంగా ముందుకు వస్తున్నారు. మీకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాన్స్టిట్యున్సీలో చెప్తాను మీకు, రాజానగరం కాన్స్టిట్యున్సీ. వరకు నేను పత్రికల్లో చూశాను. రాజానగరం కాన్స్టిట్యున్సీ ఐ థింక్ జనసేన ఎమ్మెల్యే అనుకుంటా, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. సో అక్కడ ఒక వైసీపీ జడ్పీటీసీ టీడీపీలో చేరుతానని వచ్చాడు.
టీడీపీ వారు తీవ్రంగా నేను ఈ మధ్య చీరాల వెళ్ళినప్పుడు పేపర్లో చూశాను, అక్కడ ఏదో పాత పేపర్లు చూస్తుంటే కనిపించింది. టీడీపీ జెడ్పీటీసీ వైసీపీ జెడ్పీటీసీ టీడీపీలో చేరాలనుకున్నప్పుడు టీడీపీ శ్రేణులు అంగీకరించలేదు, ఎందుకంటే వైరం వాళ్ళకే కదా. అతను ఏం చేశాడు, వచ్చి జనసేనలో చేరాడు. ఇప్పుడు ఏమవుతుంది, జనసేన ఎమ్మెల్యే పక్క నుండి వస్తున్నాడు మీటింగ్లో. జనసేన ఎమ్మెల్యే పక్కన తాము వ్యతిరేకించిన, తాము అంగీకరించని, తమ పార్టీలోకి రానివ్వని తమ వ్యతిరేక నాయకుడు ఎమ్మెల్యే పక్కన కుడిబిజంలాగా వస్తున్నాడు. వచ్చినప్పుడు టీడీపీ శ్రేణులు మండిపోతున్నాయి. సో ఇదేంటి, ఈయన మా మీద ఇప్పుడు ఎమ్మెల్యే పక్కన ఉండే వరకు స్టేటస్ పెరిగిపోతుంది కదా. సో ఇలాంటి క్షేత్రస్థాయి సమస్యలు ఎగ్జాంపుల్ మీకు రాబోయే కాలంలో జరగబోయేది అదే. వైసీపీలో బలమైన క్షేత్రస్థాయి నాయకులు ఎమ్మెల్యే పదవులకు టీడీపీలో అవకాశం లేదు కనుక వైసీపీ వాళ్ళు జనసేన ద్వారానో బీజేపీ ద్వారానో ఎంటర్ అవుతారు. మీకు అనపర్తి అనుకుంటాను, లాస్ట్ టైం ఇట్ వాజ్ టీడీపీ క్యాండిడేట్ బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు, నాకు గుర్తున్నంత అనపర్తిలో. సో యాక్చువల్గా ఆయన టీడీపీ నాయకుడే. ఆ సీటు బీజేపీకి ఎప్పుడైతే కేటాయించారో బీజేపీ యాక్చువల్గా అయితే సోమ్ వీర్రాజుకి ఇస్తామన్నారు. సోమ్ వీర్రాజు అనపర్తిలో మొదటి నుంచి బీజేపీలో పనిచేసిన నాయకుడు, ఆయనకు అన్యాయం జరగద్దని చెప్పి ఒప్పుకోకపోతే టీడీపీ నుంచి వచ్చిన నాయకుడు బీజేపీలో టికెట్ తీసుకున్నాడు. లేకపోతే సోమ్ వీర్రాజు అనపర్తి నుంచి ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యేవాడు ఇప్పుడు. సో అందువల్ల ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రాజకీయాలు. సో మీకు అక్కడ ఇలా చాలా చోట్ల రేపు జరగబోయేది ఏంటంటే, వైసీపీకి చెందిన ఎవరైనా బలమైన నాయకులు టీడీపీలో చేరితే ఎమ్మెల్యే టికెట్ రాదు కనుక జనసేనలో చేరో బీజేపీలో చేరో టీడీపీకే ఛాలెంజ్ గా మారుతారు. అక్కడ వాళ్ళు చేరడంతో బలమైన నాయకులు క్యాండిడేట్ ఉంటాడు కదా, వాళ్ళ టికెట్ అడుగుతారు. సో ఇదొక ఛాలెంజ్ గా మారబోతోంది. సో అందువల్ల మీకు అలాగే జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట మాకు రెస్పెక్ట్ లేదు, మాకు గుర్తింపు లేదని జనసేన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. జనసేన వాళ్ళను మేమే మోసి గెలిపించాము అనేది టీడీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీకు పిఠాపురమే ఇందుకు క్లాసిక్ ఎగ్జాంపుల్ కదా. పిఠాపురంలో వర్మ నాగబాబు అన్న మాటలు, అది దానికి వచ్చిన చాలా పెద్ద రియాక్షను. నాగబాబు అన్న మాటలకు టీడీపీ శ్రేణులే నొచ్చుకున్నాయి. సో అందువల్ల టీడీపీ జనసేనల మధ్య ఈ క్షేత్రస్థాయి సమస్య. ఇప్పుడు ఈవెన్ ఎందుకు ఇప్పుడు ఈ శ్రీధర్ వ్యవహారం చూడండి, మీరు రైల్వే కోడూరు ఎమ్మెల్యే కదా, సో ఆయన జనసేన ఎమ్మెల్యే కదా. సో ఆయన జనసేన ఎమ్మెల్యే. ఇప్పుడు ఆయన వ్యవహార సరళి కూటమికి ఒక ఛాలెంజ్ గా మారిన తర్వాత టీడీపీ వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఇప్పుడు మేము మా పార్టీ ఎమ్మెల్యే ఆయన పేరేంటి ఆదిమూలం కదా, ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యే, ఆయన పైన ఆరోపణలు వచ్చినప్పుడు మా నాయకుడు సస్పెండ్ చేసి విచారణ ఆదేశించాడు. ఇప్పుడు జనసేన ఎందుకు చేయడం లేదని టీడీపీ అనుకూల మీడియాలో ప్రశ్నలు వస్తున్నాయి, వేరే చోట కాదు. టీడీపీ ఈకో సిస్టమ్ లో నుంచే వస్తున్నాయి. టీడీపీ శ్రేణులు ఎందుకు వస్తున్నాయి ఇవి, దే వాంట్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్స్. అంటే మా తప్పు కాదు, ఇది కూటమి ఎమ్మెల్యే అంటున్నారు కదా, ఇది మా ఎమ్మెల్యే కాదు జనసేన ఎమ్మెల్యే అని ఆ బ్లేమ్ కాస్త మనకు తనకు అంటకుండా కూటమి జనసేనకు మాత్రమే అంటేలా చేస్తున్నారు. సహజంగానే జనసేన వాళ్ళకి ఇది రుచిస్తుందా అంటే, మీరు కూటమిగా ఓన్ చేసుకోవాల్సింది పోయి లోకేష్ ఏమో బీజేపీని విమర్శిస్తే కూడా మీరు ఎదుర్కోండి అని టీడీపీ ఎంపీలకు చెప్పి పంపిండు. ఇక్కడికి వచ్చే వరకు మరి జనసేన పైన దాడి జరుగుతుంటే, పవన్ కళ్యాణ్ ఎందుకు చర్య తీసుకుంటలేదని దాడి జరుగుతుంటే, ప్రతిపక్షం నుంచి దాడి జరుగుతుంటే దానికి కోరసిస్తోంది టీడీపీ సైడ్. మీకు జగన్ అడుగుతుంటే డిఫెండ్ చేయకపోయినా మంచిదే, ప్రేక్షక పాత్ర పోషించవచ్చు, సైలెంట్ గా ఉండొచ్చు. సైలెంట్ గా ఉండలేరు టీడీపీ వాడు. కానీ వాళ్ళు ప్రొయాక్టివ్, ఇది మావాడు కాదు, మాకు సంబంధం లేదు, ఇదేదో జనసేన సమస్య, మీరు అడుక్కున్న పవన్ కళ్యాణ్ అనుకోండి అంటున్నారు. సో ఈ రకమైన పాలిటిక్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఆ గ్యాప్ అనేది కాస్త పెరుగుతోంది. మీకు రేపు ఇంకో సమస్య, రేపు లోకల్ బాడీస్ లో ఇష్యూస్ వస్తాయి. మీరు చూడండి, ఇప్పుడు లోకల్ బాడీస్ లో ఏమి ఇష్యూస్ వస్తాయి. 21 సీట్లు జనసేన గెలిచింది. ఆ 21 సీట్లలో సహజంగానే మెజారిటీ లోకల్ బాడీస్ మాకు కావాలని జనసేన అడుగుతుంది. ఎందుకంటే ఆ సీట్ రేపు టీడీపీ దయాదాక్షిణ్యాల మీద కాకుండా సొంతగా నిలబెట్టుకోవటానికి టీడీపీ జనసేన గ్యారంటీగా అడుగుతుంది. సో అప్పుడు టీడీపీ వారు మేము ఎమ్మెల్యేని గెలిపించడమే ఎక్కువ అనుకుంటే, మా బలం మేము భుజాల మీద మోసి ఇప్పుడు జనసేన వాళ్ళందరికీ లోకల్ బాడీస్ లో సీట్లు ఇస్తే మా పరిస్థితి ఏంటి? ఇది టీడీపీలో ఆల్రెడీ మొదలైంది. ఇది మహారాష్ట్రలో మనం చూసాం. మహారాష్ట్రలో చివరికి ఆఖరికి
రెండు కూటములు ఏం చేశాయంటే లోకల్ బాడీస్లో మనం విడివిడిగా పోటీ చేద్దాం, ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఎంపీ ఎలక్షన్లకే పొత్తు అని నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా పూణే చిచ్వాడ ప్రాంతంలో బీజేపీతో కలిసిన అజిత్ పవార్ వర్గము కాంగ్రెస్తో కలిసిన శరద్ పవార్ వర్గం కలిసే పోటీ చేశాయి. మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే సో అందువల్ల మీకు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా లోకల్ బాడీస్కి మహారాష్ట్ర ఉదాహరణగా మనం విడిగా పోటీ చేద్దామని తెలుగుదేశం డిమాండ్ కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిందే. మీరు మహారాష్ట్రలో కూటమి నేతలు కూటమి ఆ మోడల్ తీసుకుంది కదా, సో లెటర్స్ లోకల్ బాడీస్లో ఎవరి బలం ఎంతో చూసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎవరితో పొత్తు కలుస్తారో కూడా తెలియదు. సో మీకు లేకపోతే జనసేన నుంచి డిమాండ్, జనసేన గెలిచిన 21 సీట్లలో మెజారిటీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు జనసేన అడుగుతుంది. సహజం, మా ఎమ్మెల్యే ఉన్నాడు కదా అని అంటారు కదా. సో అప్పుడు టీడీపీకి ఏంటంటే అది బేసే వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ లోకల్ బాడీస్ వచ్చే సమయానికి మీకు స్థానిక ఘర్షణ ఇంకా పెరిగిపోతుంది మీకు. అలాగే వ్యక్తిగతంగా కూడా టీడీపీకి జనసేనకు మధ్య ఆ డిఫరెన్సెస్ ఉంటాయి. మీకు ఉదాహరణ చెప్తాను, తూర్పుగోదావరి జిల్లాదే చెప్తాను. మీ జ్యోతుల నెహ్రూ మీ జిల్లా కనుక ఆ ఉదాహరణలు చెప్తున్నాను నీకు. సో మీ రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు కనుక మీ పక్కనే కదా రాజానగరం, అందువల్ల మీకు ఐ థింక్ జ్యోతుల నెహ్రూది కూడా ఏంటది జక్కంపేట కదా. జక్కంపేటలో మీకు అక్కడ పాటం శెట్టి సూర్యచంద్ర ఆయన సర్పంచ్, నాకు గుర్తున్న వరకు ఆదర్శ సర్పంచ్ గా కూడా వార్తలు వచ్చాయి. ఆయన జనసేన తరఫున క్యాండిడేట్ గా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు మొన్న 19లో. సో ఏం జరిగింది, ఆయన వర్గానికి జ్యోతుల నెహ్రూ వర్గానికి పడదు. సో ఏం జరిగింది, చివరకు మీకు టీడీపీకి ఆ సీటు వచ్చినా ఇతను ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. మీకు నాకు గుర్తున్నంత వరకు ఇండిపెండెంట్ గా పోటీ చేసి 10,000 ఓట్ల పైన వచ్చినట్టున్నాయి. ఎందుకు, ఆ వ్యక్తిగత ఘర్షణలు అంటే పర్సనల్ గా రైవలరీ ఉండడం వల్ల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మధ్య వ్యక్తిగత ఘర్షణ వల్ల. ఇప్పుడు ఆయన మీకు అదొక ఎగ్జాంపుల్, ఆయనకు ఇండిపెండెంట్ గా నాకు వీ హావ్ టు వెరిఫై, నాకు వరకు మోర్ దెన్ 10,000 ఓట్లు వచ్చాయి. అఫ్ కోర్స్ టీడీపీ చాలా బలంగా ఉండడం వల్ల, వైసీపీ వీక్ గా ఉండడం వల్ల, ఇప్పుడు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఈవెన్ యాక్టివ్ గా లేడని కూడా సర్వేలో వస్తుంది. దానివల్ల జ్యోతుల నెహ్రూ తిరుగులేని బలం ఉన్న మాట నిజం. కానీ యాక్చువల్గా అయితే అంటే బొటాబొట్టి బలం ఉన్న చోట ఇట్లాంటి ఎగ్జాంపుల్ కనుక జరిగితే ఆ సీటే కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంటే అక్కడ డ్యామేజ్ జరగలేదు కానీ డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీకు ఇలా నేను స్టేట్లో 175 సీట్లలో అనేక సీట్లలో మీకు ఉదాహరణలు ఇవ్వగలను. మీ జిల్లా కనుక నేను రాజానగరంది జక్కంపేట ఉదాహరణలతో చెప్పాను. సో అందువల్ల ఇవన్నీ క్షేత్రస్థాయి సమస్యలుగా ఉంటాయి. సో క్షేత్రస్థాయిలో రాజకీయంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బాగా ఉంటే జ్యోతుల నెహ్రూ పాటం శెట్టి సూర్యచంద్ర బాగా ఉండాలని రూల్ లేదు కదా. సో మీకు హయ్యర్ లెవెల్లో కలిస్తే లోయర్ లెవెల్లో కలుస్తుంది అని లేదు కదా రూలు. సో ఇలా చాలా చోట్ల మీకు ఈ సమస్యలు రాబోతున్నాయి రాబోయే కాలంలో. ఇక ఫైనల్ గా ఏం జరుగుతుంది, ఇప్పుడు 21 సీట్లు గెలిచారు. నెక్స్ట్ జనసేన 21కి ఒప్పుకుంటుందా? సింపుల్. తమిళనాడులో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ డిఎంకేల మధ్య గొడవ అదే కదా. కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్లో 2021లో 18 సీట్స్ గెలిచింది. 25 సీట్స్ పోటీ చేస్తే 25 సీట్లో 18 గెలిచింది. మీకు లోక్సభ 2024 ఎలక్షన్లో 9 గెలిచింది. మా సక్సెస్ రేట్ ఇంత ఉంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ అడిగేది ఇదేదో నార్త్ ఇండియా, బీహార్ కాదు, యూపీ కాదు, తమిళనాడులో మా స్ట్రైక్ రేట్ ఇంత బాగా ఉంది కనుక మాకు 35 సీట్స్ కావాలని కాంగ్రెస్ కూర్చుంది. 35 సీట్సే కాదు, మాకు 6 మంత్రి పదవులు కూడా కావాలని. ఇప్పుడు డిఎంకేకు కాంగ్రెస్ కు పొసగడం లేదు, ఏమవుతో తెలియదు. ఈ లోపల విజయ్ పార్టీ టీవీకే లవ్ లెటర్ రాసింది కాంగ్రెస్ కు. సో విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ దేశమంతా బలహీనపడుతోంది, కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు విజయ్ సిద్ధంగా ఉన్నాడు అని ప్రకటించాడు. దాంతో కాంగ్రెస్ ఇప్పుడు ఎంచుకోవాలి. విజయ్ 60 సీట్లు ఇస్తున్నట్టున్నాడు, డిఎంకే 30 సీట్లు కూడా ఇవ్వనంటున్నాడు. సో అందువల్ల ఆ పరిస్థితి ఇక్కడ లేకపోవచ్చు, ఎందుకంటే జనసేన వెళ్ళి వైసీపీతో కలిసే అవకాశం లేదు కనుక, జనసేనకు కూడా ఇంకో ఆప్షన్ లేదు కనుక. బట్ స్టిల్ జనసేన విల్ లాస్ మోర్ సీట్స్. అఫ్ కోర్స్ కాంగ్రెస్ ఉండే వెసులుబాటు ఇక్కడ తమిళనాడులో కాంగ్రెస్ ఉన్న వెసులుబాటు ఆంధ్రప్రదేశ్లో జనసేనకు లేదు. ఎందుకంటే అక్కడంటే టీవీకే రూపంలో ఇంకోరు వచ్చారు కనుక ఛాయిస్ ఉంది, నేను కావాలంటే టీవీకేతో పోతానని. ఇక్కడ ఛాయిస్ లేదు కదా, అనివార్యంగా వైసీపీ వ్యతిరేకంగా ఉండాల్సిందే. టీడీపీతో కలిసి ఉంటేనే 21 సీట్లు వచ్చాయి, కలిసి లేకపోతే జనసేనకి 21 సీట్లు వచ్చే ప్రసక్తే లేదు. టీడీపీ కూడా నష్టపోతుంది, ఇద్దరు నష్టపోతారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే తెలుగు సినిమా ఉంది చూడు, అది.
సో కానీ ఇక్కడ సమస్య ఏమవుతుంది, 21 సీట్లకే పరిమితమవుతారా? డెఫినెట్ గా ఇంకో 4 ఎక్కువ అడిగారు అనుకోండి, జనసేన అడగకపోయినా బీజేపీ అయితే గ్యారెంటీ కడుతుంది. ముచ్చటే లేదు. బీజేపీ 8 సీట్లు కదా, నెక్స్ట్ టైం చూడండి వాళ్ళు 15 సీట్లు అడుగుతారు. మీకు చూడండి, ఇంకా రాజ్యసభ సీట్లే వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో చూస్తున్నాం కదా. సో అందువల్ల మీకు అనివార్యంగా మిత్రపక్షాల పైన, అంటే రాష్ట్ర స్థాయిలో మ్యాక్రో లెవెల్లో చాలా ఫ్రెండ్లీగా లీడర్షిప్ ఉన్నా మైక్రో లెవెల్కి వచ్చే వరకు, క్షేత్రస్థాయికి వచ్చే వరకు ఇబ్బందులు తప్పదు. మీకు అది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో కూడా వస్తుంది. అప్పుడు నాయకత్వానికి ఇది ఒక సవాల్గా మారుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ వైసీపీ ఊహించుకుంటున్నట్లు టీడీపీ జనసేనల మధ్య కుదిరిన పొలిటికల్ అండ్ సోషల్ కోలిషన్, మరొకసారి కూడా చెప్తున్నా, ఇది కేవలం రాజకీయ సంకీర్ణమే కాదు, ఇది అసహజమైన సామాజిక సంకీర్ణం. మనం అనేకసార్లు మాట్లాడుతున్నాం అన్నేచురల్ సోషల్ కోలిషన్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్లో అన్ని కులాల గురించి ఆలోచిస్తారు మన దగ్గర అని. సో అందువల్ల ఆ సోషల్ కోలిషన్ అన్నేచురల్, దాన్ని చాలా డెలికేట్ గా కాపాడుకుంటేనే నిలబడుతుంది. అక్కడ కాస్తంత అటు ఇటు అయినా మీకు ఆ సోషల్ కోలిషన్ ఫ్రాక్చర్ అవుతుంది. సోషల్ కోలిషన్ రప్చర్ అయితే పొలిటికల్ కోలిషన్ రప్చర్ అవుతుంది. అందువల్ల ఒక అన్నేచురల్ సోషల్ కోలిషన్ పైన ఒక పొలిటికల్ కోలిషన్ నిర్మించారు. అది చాలా సమర్థవంతంగా నిర్మించారు. కానీ దాని పునాది అసహజమైన సామాజిక సంకీర్ణం. దానికి పునాది అసహజమైన సామాజిక సంకీర్ణం పునాదుల పైన ఒక బలమైన రాజకీయ సంకీర్ణాన్ని నిర్మించి 2024లో గెలిచారు. అందువల్ల ఆ సామాజిక సంకీర్ణంలో రప్చర్ కాకుండా కాపాడుకోవాలి, క్షేత్రస్థాయిలో సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. ఇలాంటి సవాళ్ళు వస్తాయి. ఇప్పుడు చిరంజీవిపై బాలకృష్ణ వివాదం అదే కదా. మీకు ఏవిఎన్ రాధాకృష్ణ కూడా దాని మీద కామెంట్ రాసేటప్పుడు ఓపెన్గా రాశాడు, ఈ కమ్మ కాపుల ఘర్షణగా మారింది అని రాధాకృష్ణ రాశాడు. నేను నాలంటోడు అనటానికి కాస్త మూవాటం, కానీ రాధాకృష్ణ క్లియర్గా రాశాడు, బాలకృష్ణ చిరంజీవి వివాదం కమ్మ కాపుల వివాదంగా, కులాల మధ్య వివాదంగా మారింది అని. సో అందువల్ల ఈ పరిణామాలు రేపు రాబోయే కాలంలో ఎలా, ఇది లీడర్షిప్ టెస్ట్. చంద్రబాబు నాయుడు చాలా సీనియర్ నాయకుడు, పవన్ కళ్యాణ్ చాలా అనుభవం సంపాదించాడు కనుక ఇద్దరు కలిసి ఆ జాగ్రత్త పడితే ఏమీ లేదు, జాగ్రత్త పడకపోతే మాత్రం ఇబ్బందులు.